ఈరోజు మనం పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. కోడిగుడ్డుని ఉడకబెట్టి పైనున్న పెచ్చునంతా తీసేయాలి. పక్కన కడాయిలో కొంచెం నూనె పోసి ఆ నూనెలో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లను వేసి వేయించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇంట్లో ఏమి కూరగాయలు లేవనుకోండి, కోడిగుడ్లు, ఉల్లిపాయలు ఉంటే చాలు కమ్మగా ఎంత బాగుండే పులుసు పెట్టుకోవచ్చు. ఈ పులుసు పాతకాలపు వంటండి. ఇంట్లో కూరలు లేనప్పుడు ఏం కంగారు పడనవసరం అవసరం లేదు. కోడిగుడ్లు, ఉల్లిపాయలు ఉంటే గనక చక్కగా పుల్ల పుల్లగా మంచిగా పులుసు పెట్టుకోవచ్చు. మనం వేసుకున్న కోడిగుడ్లను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కనుక ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఉల్లిపాయలు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకునే లోపు దాంట్లో కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో కారం వేసుకోవాలి. ఉప్పు, పసుపు ముందర వేస్తున్నాం కాబట్టి వేయనవసరం లేదు. కారం వేసుకుంటే సరిపోతుంది. కారం అంతా ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత చిన్న గ్లాసు వాటర్ పోసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మూత తీసి చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కంగారు పడనవసరం అవసరం లేదండి. ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మెంతులు వేయడం వల్ల మరింత రుచి వస్తుంది. నీళ్ళని ఇలా మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం చిక్కగా తీసి పెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి. మీకు పులుపు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకోండి. తర్వాత గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పులుసు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మన పెద్దలు అయితే కూరగాయలు లేనప్పుడు ఏమి కంగారు పడేవారు కాదండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు, బంగాళదుంప కోడిగుడ్డు కూర లాంటివి వండేవారు. చాలా రుచిగా ఉండేది. రైస్ మొత్తం తినేసేవారండి. అంత బాగుండేవి. ఈ పులుసు మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. పులుసు అంతా ఇలా దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేంటి పుల్లగా చాలా రుచిగా ఉండే ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసుని చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ పులుసుతో రైస్ మొత్తం అంతా తినేస్తారండి. అంత బాగుంటుంది. పిల్లలతో మరీ ఇష్టంగా తింటారు. కోడిగుడ్డు కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కోడిగుడ్డు పులుసులో ఉడికించినప్పుడు కోడిగుడ్లోకి పులుసు వెళ్ళి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. థ్యాంక్ యూ.